నాంపల్లి ఒక డిఫికల్ట్ కాన్స్టిట్యుయెన్సీ అని ఫస్ట్ చెప్పేస్తాను. దీనిలో ప్రాబ్లం ఉన్నది అంటే బోకస్ ఓట్లు, దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, డబల్ ట్రిబుల్ ఓట్లు. సో ఈ బోకస్ ఓట్లకు తీయడానికే నేను విప్లవం మొదలుపెట్టినా కదా. నాంపల్లి దగ్గర నుంచి చంద్రాయణగుట్ట దాకా ఇది 8 కాన్స్టిట్యుయెన్సీస్లో బోకస్ ఓట్లు ఉన్నాయి. నాంపల్లి, కార్వాన్, బహదూర్పుర, చంద్రాయణగుట్ట, యాకుత్పుర, చార్మినార్, మలక్పేట్, గోషామహల్, నాంపల్లి, బహదూర్పుర. ఈ 8 కాన్స్టిట్యుయెన్సీస్లో దొంగ లంగా ఓట్లు ఉన్నాయి. ఈ దొంగ ఓట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎంఐఎం ఎప్పుడు ఎలక్షన్ ఇక్కడనే గెలుస్తుంది. వేరే జగ ముస్లిమ్స్ లేవు, సింపుల్ మహబూబ్ నగర్లో లేవు, కరీంనగర్లో, ఆదిలాబాద్లో, వరంగల్లో. అక్కడ ఎందుకు ఎలక్షన్ గెలవరు? సికింద్రాబాద్లో లేరు, ముషీరాబాద్లో లేరు, హైదరాబాద్లో లేరు. అక్కడ ఎలక్షన్ ఎందుకు గెలవరు? ఎందుకంటే అక్కడ దొంగ ఓట్లు లేవు, ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి. సో ఈ దొంగ ఓట్లకు తీయడానికి ఒక విప్లవం నేను తీసుకురావడానికి రాజకీయంలో వచ్చిన. ఫిరోజ్ ఖాన్కి వేరే కాన్స్టిట్యుయెన్సీ మీరు వేయండి, ఏదైనా వేయండి తెలంగాణలో, మినిమం 25,000 మెజారిటీతో గెలిచి వస్తా. నిజామాబాద్ ఇస్తారా, మహబూబ్ నగర్ ఇస్తారా, వరంగల్ ఇస్తారా, ఆదిలాబాద్ ఇస్తారా, లేకుంటే పక్కది ముషీరాబాద్ ఇస్తారా, హైదరాబాద్ ఇస్తారా, ఏదైనా కాన్స్టిట్యుయెన్సీ వేయండి, మినిమం 25,000తో గెలుస్తా. కానీ నా జీవితంలో విక్టరీ నాట్ ఇంపార్టెంట్, హిస్టరీ ఇంపార్టెంట్, మార్పు ఇంపార్టెంట్. దానికోసం ఒక జీవితం అంకితం చేసిన 6th ఎలక్షన్కి ఎందుకు రెడీ అవుతున్నా? ఇలా మీకు రంజాన్ పండుగ ఒక గుడ్ న్యూస్ ఇస్తా. ఆధార్కి ఎలక్ట్రల్ రోల్ లింక్ అవుతుంది. ఈ ఫైట్ నేను చేస్తున్నా 10 years నుంచి. ఆధార్కి ఎలక్ట్రల్ రోల్ లింక్ కావాలి, ఫేస్ రికగ్నిషన్ రావాలి, బయోమెట్రిక్ రావాలి. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధార్కి ఎలక్ట్రల్ రోల్తో లింక్ చేస్తున్నాడు. సో ఒక మార్పు వస్తుంది, తప్పకుండా వచ్చే ఎలక్షన్ మనం గెలుస్తాం. సో నాంపల్లి గెలిస్తే హిస్టరీ, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, ముషీరాబాద్ గెలిస్తే విక్టరీ. నేను విక్టరీ కోసం పుట్టలేదు అమ్మా, హిస్టరీ కోసం పుట్టినా. మీ పిల్లలు బుక్స్ లో నా పేరు చదవాలి, ఆ కోరికతో పుట్టిన, ఆ కోరికతో సస్తా. హిస్టరీ రాసేదాకా సావను, అది ప్రూవ్ అయింది. 5 times బుల్లెట్ కొట్టినారు, హార్ట్ లో బుల్లెట్ ఉన్నది, డాక్టర్స్ డైయింగ్ డిక్లరేషన్ అని రాసేసినారు. ఫిరోజ్ ఖాన్ చనిపోతాడు, మెజిస్ట్రేట్ వచ్చి రికార్డ్ చేసినారు, సావలేదు. స్టాబింగ్ అయింది, ఇంటెస్టైన్లు కట్ అయినాయి, డైయింగ్ డిక్లరేషన్ డాక్టర్ చెప్పినారు, చనిపోతాడు, మెజిస్ట్రేట్ వచ్చి రికార్డ్ చేసినారు, సావలేదు. రైట్ హ్యాండ్ రజాక్ మర్డర్, ఇంకా రైట్ హ్యాండ్ అవేజ్ మర్డర్, ఇంట్లో అటాక్, నానాకు అటెంప్ట్ టు మర్డర్, 28 times జైలుకి. ఇక్కడ నీ ముందు కూర్చున్నా, 1 piece, షుగర్ లేదు, బీపీ లేదు, హైపర్ టెన్షన్ లేదు, ఏం లేదు. డాక్టర్ దగ్గర పోతే చూసుకొని, అరే భాయ్ ఒక 25 సంవత్సరం ఎవరు ఉంటారా భాయ్, అథ్లీట్, అట్లా ఉన్నది నీ బాడీ. సో అది దేవుడు, మీ అందరి ఆశీర్వాదం, దీనిలో పొగరు కాదు. ఆరోగ్యం ఎందుకు ఇచ్చిన దేవుడు నాకు? విప్లవం తీసుకురా ఫిరోజ్. ఇక్కడ రాంగ్ అవుతుంది, ఎప్పుడు రాంగ్ అయితే ఒక మంచోడు పుడతాడు. ఈ రాంగ్ కి ఫినిష్ చేయడానికి ఆ దేవుడు ఫిరోజ్ ఖాన్ కి డిసైడ్ చేసినారు కాబట్టి. సో అట్లా ఈక్వేషన్లో నేను పని చేస్తాను.